జీర్ణించుకోలేక ఏవైతే గడిచిన ఏ ఎన్నికలు జరిగినా అది చివరిలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ లో జరిగిన ఎన్నికలు కావచ్చు, రూరల్ ప్రాంతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, బై ఎలక్షన్లు అయిన జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ ఆనాడు బీఆర్ఎస్ శాసనసభ్యులు అకస్మాత్తుగా చనిపోతే వచ్చిన బై ఎలక్షన్లు కావచ్చు, పార్లమెంటు ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు చూసినా స్టెప్ బై స్టెప్ ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆదరణ పొందుతూ ఒక ఎన్నికలకి మించి ఒక ఎన్నికల ఫలితాలు అది ఓట్ల శాతంలో కానివ్వండి, నియోజకవర్గాల పరంగా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వచ్చిన నియోజకవర్గాల పరిధిలో కానివ్వండి మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఊహించిన దానికంటే అత్యధిక ఓట్లు సాధించుకుని వస్తున్నది కాబట్టే దాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు బావమరుదులు పితామహుడు అని చెప్పుకునే మహానుభావుడు ఫామ్ హౌస్ లో కూర్చొని ఈ ఇద్దరు ఒంటి నిండా విషము నింపుకొని ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద అది నీళ్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, మిగిలిన విషయాలు కావచ్చు, అది గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, ఈ ప్రాజెక్టుల మీద వారు మాట్లాడే తీరును చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా, జనము అసహించుకునే విధంగా, నవ్వుకునే విధంగా, నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. మీకు తెలియంది కాదు, ఆనాడు కాంగ్రెస్ నాయకుడిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పేదవాడి కష్టాలు ప్రత్యక్షంగా చూసి ఈ పేదవాడి కష్టాలు పరిష్కారానికి మార్గము ఏకైక మార్గం గోదావరి పరివాహక ప్రాంతంలోని గోదావరి నీటిని సఫిషియెంట్ గా తెలంగాణ ప్రాంతానికి గాని మిగిలిన ప్రాంతాలకు గాని వాడుకోవాలని, అదే రకంగా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీటిని ఆ ప్రాంతాల్లో అది మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా సమృద్ధిగా రైతన్నకు నీరిస్తే తప్ప ఈ కష్టాలు తీరవని జలయజ్ఞంలో భాగంగా ఆనాడు అనేక ప్రాజెక్టులు చేపట్టి దాంట్లో భాగమే ఏదైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడిహట్టి దగ్గర కడితే హైట్ ఎక్కువ, అత్యధిక హైట్ లో ఉన్న ప్రాంతం, సమృద్ధిగా నీళ్లుంది, సిడబ్ల్యూసి పర్మిషన్ ఉంది, తక్కువ ఖర్చుతో అది కన్స్ట్రక్షన్ కాస్ట్ 38,000 కోట్లతో పూర్తవుతుందని తలంచి ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ సంబంధించిన దాంట్లో విద్యుత్ ఖర్చు అయ్యే దాంట్లో కూడా సుమారు 3,500 మెగావాట్లతో ఈ ప్రాజెక్టు 12 months సఫిషియెంట్ వాటర్ ఇవ్వచ్చు అని ఆనాడు అక్కడ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 5,600 కోట్లు పైగా ఖర్చు పెట్టడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జలయజ్ఞంలో భాగంగా. అటువంటి ప్రాజెక్టు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రజల కోరిక మేరకు మా నాయకురాలు ఆనాడు యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఘోషని గ్రహించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మాయమాటలు తమ్మి ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎవరైతే దొరల పాలన జరిగిందో ఆ దొరల పాలన జరిగిన టైంలో వారి టైంలో కూడా ఏదైతే ఈ ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడిహట్టి దగ్గర ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు 5,600 కోట్లు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టు మీద వీరు
ముఖ్యమంత్రిగా ఉన్ననాటి ఆనాటి ముఖ్యమంత్రి కూడా సుమారు 6,400 కోట్లు దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 38,000 కోట్లు ఖర్చుతో ఆ ప్రాజెక్టు సుమారు 16,40,000 ఆయకట్టుతో వస్తదని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి 38,000 కోట్లతో స్టార్ట్ చేస్తే దాంట్లో 11,650 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ రాష్ట్ర విభజన తర్వాత కానీ ఖర్చు పెట్టడం జరిగింది.